హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ తెలిసిందే రేపు అక్షయ తృతీయ, అలాగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనమూలుపు, అలాగే స్వామివారు మనకి రేపు నిజరూప దర్శనంలో మనకి దర్శనమిస్తారు. అయితే ఈ విశేషాలన్నీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎందుకు మనకి కేవలం 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనంలో మనకి దర్శనమిస్తారు? మిగిలిన సంవత్సరం పొడుగునా మనకి చందనంతో దర్శనమిస్తారు, కప్పబడిన చందనంతో మనకి దర్శనమిస్తారు. కానీ ఈ 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుందండి. అది ఎందుకో, ఆ స్థల పురాణం యొక్క విశేషాలు, దాని వెనుకున్న రహస్యం, ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అండి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుణ్ణి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుందండి. మిగిలిన రోజుల్లో విగ్రహం చందనంతో కప్పిబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. అయితే ఈ స్వామివారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం మనకి లభిస్తుందండి. అలాగే మిగిలిన రోజుల్లో విగ్రహం చందనంతో కప్పిబడి ఉంటుంది. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడండి. మనందరికీ తెలిసిందే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు కథ. ఆ అవతారంలోని 4వ అవతారం, విష్ణుమూర్తి 4వ అవతారంలో హిరణ్యకశిపుడిని వధించిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ ఆరాధించాట. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల అతనికి చందనంతో కప్పబడి ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి కనిపించాట. విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజును మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేలా చేయమని ఆకాశవాణి పురారవుడికి చెప్పిందట. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురారవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చేందుకు చందనంతో పూస్తుంటారు. ఇది కేవలం వైశాఖ శుద్ధ తదియ రోజు నాడే జరుగుతుందండి. ఇంకా ఏ రోజు జరగదు. సంవత్సరం పొడుగున ఈ ఒక్కరోజే చందనం ఒలిచి మళ్ళీ 12 గంటల తర్వాత ఆ స్వామివారికి మళ్ళీ చందనం పూత పూస్తారండి. ఇది ఎంతో. అలాగే ఈ నరసింహుని అవతార విశేషాలు ఏంటంటే, వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిసి ఈ నరసింహుని అవతార నిజరూపం. అయితే మనకి చందనం ఒలిచాక స్వామివారు ఎలా దర్శనమిస్తారు అంటే త్రిభంగ ముద్రలో, అలా అంటే వరాహము తల, సింహము తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి లింగాకృతులను స్వామివారు మనకి నిత్య రూపం ఉంటుందండి. మనకి చందనంతో ఎప్పుడు సంవత్సరం పొడుగునా మనకి దర్శనం ఇస్తారు. కేవలం ఈ 12 గంటలు మాత్రమే స్వామివారు ఈ త్రిభంగ ముద్రలో వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంలో మనకి దర్శనమిస్తారండి. ఇదండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం విశేషాలు. ఎప్పుడైనా సరే కుదిరితే ఒక్క రోజుకి వీలు చూసుకొని ఆ సింహాచలం వెళ్ళి ఆ నిజరూప దర్శనం చూస్తే చాలా. ఇదండి విశేషాలు. కుదిరితే అవకాశం కలిగితే స్వామివారిని వైశాఖ శుద్ధ తదియ రోజు నాడు తప్పకుండా దర్శనం చేసుకోండి. నిజరూప దర్శనం చేసుకున్నంత పుణ్యం ఉట్టప్పుడు వెళ్తే ఎలాగో మనకి చందనంతో మనకి స్వామివారి దర్శనం ఇస్తారు. కానీ నిజరూప దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఒక్కరోజే, అది 12 గంటలు మాత్రమే. కాబట్టి తప్పకుండా కుదిరితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.